పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచంలో ఏర్పడిన పరిస్థితులకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి రాకుండా ప్రజలందరూ తమ వంతు సహకారాన్ని అందించే విధంగా పొదుపు చర్యలపై అవగాహన కల్పించాలని బీజేపీ నాయకులు కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలుగా తాము కూడా కావాల్సిన మద్దతు ఇస్తామని కలెక్టరేట్లో డీఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఇంధన విద్యుత్ వినియోగం తగ్గించి విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడిని తగ్గించాలని కోరడం జరిగింది. గ్రామ స్థాయిలో డ్వాక్రా సంఘాలు, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు ద్వారా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. భవిష్యత్తు తరానికి యువత ఆర్థిక భద్రత జీవనశైలిని అలవర్చేందుకు ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ శివరామ కృష్ణరాజు, కో కన్వీనర్ యానాపు యేసు, బండి సత్యప్రసాద్, స్వామి సూర్యకిరణ్, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మారుతున్న ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ కారణాల దృష్ట్యా ఆ యొక్క ప్రభావం ఆర్థికంగా మన దేశంపై పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 20 రోజుల క్రితం సప్తపది కార్యక్రమాలను ప్రజలకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా అనవసరమైనటువంటి వృధా ఖర్చులు విద్యుత్తులో కానీ, విద్యుత్ అవసరాల్లో కానీ, అలాగే ఇంధన అవసరాల్లో కానీ అనవసరమైన ఖర్చులు చేయకుండా తగిన పొదుపును పాటించినట్లయితే రాబోయే రోజుల్లో ఇంధన కొరత, విద్యుత్ కొరతను భారతదేశం అధిగమించి ఈ యొక్క సంక్షోభంలో కూరుకుపోకుండా నిలవడానికి ఆస్కారం ఉంటుందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే సప్తపది కార్యక్రమాన్ని ఇచ్చారో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వారికి ఒక వినతిపత్రాన్ని సమర్పించామండి. ఈ యొక్క ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ఆ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం కోసం గ్రామ స్థాయిలో మహిళా సంఘాల ద్వారా, అలాగే విద్యాలయాల్లో విద్యార్థుల ద్వారా ఈ కార్యక్రమాల్ని మోటివేషన్ చేసినట్లయితే సత్ఫలితాలు సాధించి రాబోయే రోజుల్లో భారతదేశం ఈ యొక్క సంక్షోభాన్ని అధిగమించడానికి ఆస్కారం ఏర్పడుతుందని వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వారు కూడా సంసిద్ధత తెలియజేసి ఈ కార్యక్రమాలు అమలు చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. వారికి మా జనతా వారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ